నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నాకే సోషల్ మీడియా త్రూనో లేకపోతే వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలు కొన్ని తెలుస్తాయి. మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు దానికి ఒక రీజన్ చెప్తారు. ఏమన్నారు మీరు? వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అయి ఉండొచ్చు, అందుకోసం ఎవరు రావట్లేదు, నాగార్జున గారు కూడా ప్రమోట్ చేయట్లేదు అని అన్నారు మీరు. మరి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారుగా, ఏమంటారు ఇప్పుడు? అదే చెప్తున్నా, మనకేంటంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు వీళ్ళు రాసేవే మనం మాట్లాడుకుంటాం. మనం ఏమి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి తొంగి చూడడం ఏది విషయమైనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కువ రూమర్స్ అట్లా వచ్చాయి కాబట్టి మాట్లాడుకున్నాము. నెంబర్ 1. నెంబర్ 2, దీన్ని వచ్చారు కదా ఇప్పుడు ఏమంటారా అని ఒక వర్గం చెప్తే ఇంకో 50% వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆయన రావట్లేదని, గొడవలు ఉన్నాయని మీరు రూమర్స్ క్రియేట్ చేసినందుకే ఆ రూమర్స్కి చెక్ పెట్టడానికే నాగార్జున గారు వచ్చారు. అంటే విజ్ఞాన్ క్రియేట్ చేసే రూమర్స్కి నేనా? నన్నేమంటావు బాబోయ్, నేనెందుకు క్రియేట్ చేస్తా, మనకేం అవసరం. సో ఓవరాల్గా ఈయన వచ్చారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ అంటే నాగార్జున గారికి మంచి చెడు తెలుసు కాబట్టి ఎందుకు అనవసరంగా నా వల్ల మళ్ళీ వీళ్ళకి ఈ సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ పడితే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఆలోచించి వచ్చారేమో అని చెప్పి కూడా అంటున్నారే తప్ప, నాగార్జున గారు వచ్చారు కదా గొడవలు ఏం లేవని చెప్పి వీళ్ళు ఇంకా నమ్మట్లా. ద రీజన్ బిహైండ్ దట్, ఆయన వచ్చి ఫస్ట్ ఏ గెస్ట్ అయినా సరే వచ్చి, ఇప్పుడు చిరంజీవి గారు అయినా సరే, ఆయన ఏం చేస్తాడు అంటే టాప్ టు బాటమ్ ఆ కోసం నుంచి ఈ కోసం అందరి పేర్లు చెప్పి, మీ రషెస్ చూశాను, సినిమా చూడకపోయినా పర్లేదు, కనీసం రషెస్ చూశాను, అట్లీస్ట్ ఆ ట్రైలర్ అన్నా చూశాను, కనీసం ఆ పోస్టర్ అన్నా చూశాను, చాలా బాగుంది, ఎక్సలెంట్గా వచ్చింది, అట్లా ఉంది ఇట్లా ఉంది, నాకు సక్సెస్ అవుతున్న నమ్మకం ఉంది అంటే వాళ్ళకి కొంచెం బూస్టప్ వచ్చి, నేను సినిమా చూడలేదు, అసలు నాకు ఇదేంటో తెలియదు, ఈ రకంగా ఈయన మాట్లాడితే నువ్వు ఎందుకు వచ్చావు ఇంకా అక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు మాట్లాడిన మాటలకి సంబంధించి కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు. సో దానికి జనాలు ఏమంటున్నారంటే, అంటే ఏజెంట్ మీరు పట్టించుకోలేదు అనేది వాస్తవం, బాగోదు కాబట్టి వచ్చారు అని అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మీరు సినిమాని కూడా పట్టించుకోలేదని మీ నోటితో మీరే చెప్పేశారు. చూడలేదు అంటే దాని అర్థం మీరు యూఆర్ నాట్ కన్సర్న్, మీకు కాన్సన్ట్రేషన్ లేదు ఆ సినిమా ఏవైతే నాకు ఎందుకులే అని చెప్పి. అంటే ఓహో, ఇంతకుముందు వచ్చిన వార్తలన్నీ నిజమే, లేదంటే ప్రతి కట్టు షెడ్యూల్ చూసి ఇది ఇట్లా కాదు ఇట్లుంటే బాగుండు, అట్లా కాదు ఇట్లుంటే బాగుండు అని చెప్పేవాళ్ళు నాగార్జున గారు. అసలు చేయలే. అంటే కనీసం రిలీజ్కి సిద్ధంగా ఉన్న సినిమాని వీళ్ళు కూడా నాగార్జునకు చూపిస్తారు. అయినా సరే ఆయన చూడలేదు అంటే దాని అర్థం ఏంటి? సరే చూడలేదు, నేను చూడలేదు అని పబ్లిక్ ప్లాట్ఫామ్లో నీ కొడుకు సినిమాని నువ్వే చెబితే, నువ్వే చూడనప్పుడు మేమెందుకు చూడాలని అనుకోరా? అవునా కాదా? సో ఇట్లా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఒక విషయం మెచ్చుకుంటా నేను చిరంజీవి గారి విషయంలో. ప్రెస్ మీట్ పెట్టినప్పుడే వాళ్ళ తెరవిరేకి, అప్పటికింకా వాళ్ళు దీన్ని ఏమంటారు, సెన్సార్ కూడా పంపాల ప్రెస్ మీట్. అప్పుడు ప్రెస్ మీట్ వేరు, మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరు. ఏది రవితేజ పేరు చెప్పలేదు అన్నాను చూసారా, అప్పుడు ప్రెస్ మీట్. అప్పుడు ఏంటంటే, ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను నేను, నాకు విజువల్స్ అన్నీ అసలు ఎంత బాగున్నాయి అని చెప్పుకొచ్చాడు. అట్లా చెప్పాలి. అంటే ఆయన తప్పు చేశాడని నేను అనట్లా. నిజం చెప్పాలంటే చూసినా చూడకపోయినా ఖచ్చితంగా మాట్లాడాలి కదా, 4 మాటలు అట్లా చెప్పాలి. మనం నమ్ముతాం కూడా జనాలు. ఇప్పుడు నువ్వు అక్కడ పాడవు పాట, వెనక నుంచే వస్తుంది. అఫ్కోర్స్ నువ్వు పాడిన పాటే, నువ్వు పెదాలు కదిలిస్తుంటే మేము నువ్వు పాడినట్టు ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయట్లా. ఇవన్నీ అంతే, పబ్లిక్ అలవాటు పడి నమ్ముతారు. కొన్ని ఉంటాయి అవి చెప్పాలి. నాకు ఇప్పుడు సినిమా చూడలేదు, అట్లీస్ట్ రషెస్ బాగున్నాయని చెప్పు, నేను ఎవడొద్దన్నాడు. సరే అంతవరకు వదిలేద్దాం. ఈయన అఖిల్ అందుకున్నాడు మైక్ ముందే. నాగార్జున గారు లాస్ట్ మాట్లాడిన అఖిల్ ఏమన్నాడంటే, ఇద్దరం కలిసాము, ఈయనతో కలిసినప్పుడు ఏదో చేయాలనుకుంటున్నా అని అనిపించింది, ఏదో చేసేసాము అన్నాడు. ఎవరన్నా అలా మాట్లాడతారు అసలు? అబ్బాయిని ఫస్ట్ నుంచి అంటున్నా, కొంచెం నోరు దగ్గర పెట్టుకో బాబు, నువ్వు నువ్వు పొరపాటున ఒక్కటి వదిలినా చాలరా, వాళ్ళు ఇంత లాగుతున్నారే, అందుకని చెప్పేసి నువ్వే తీగిస్తున్నావు వాళ్ళకి. అది అట్లా తప్పు. ఏదో చేసావంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్ అని పక్కన కూర్చోబెట్టుకొని ఏదో చేసేసాము అని చెప్తే దాని అర్థం ఏంటి? సరే అంతవరకు వదిలేద్దాం. సురేందర్ రెడ్డి మళ్ళీ ఆయన అందుకొని, నీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టాననే అనుకుంటున్నాను, అసలు ఈ సినిమా నేను నీకోసమే తీసా అంటే నాకు సంబంధం లేదు బాబు, మొత్తం నువ్వే చూసుకో, నువ్వు నాశనమైనా నువ్వే నాశనం అయిపో, హిట్ అయినా నువ్వే ఎంజాయ్ చేయి, నాకు నీ క్రెడిట్ వద్దు, నీ ఫ్లాప్ వద్దు నాకు అని చెప్పేసి ఆయన అన్నట్టుగా తీసుకుంటున్నారు.
ఇలా చూసుకున్నా సరే మళ్ళీ జనాలందరికీ డౌట్లు వస్తున్నాయి, అసలు ఏం జరిగింది, ఇలా షూటింగ్ టైంలోనే ఏదో అయ్యింది, ఎవరేం చెప్పట్లా. నాగార్జున గారు కూడా ఇవేం పట్టించుకోనట్టుగా ఉన్నారు అంటే ఇంట్లో కూడా ఏదో జరిగింది. సో అప్పుడు వచ్చిన రూమర్లన్నీ నిజమే అని నమ్ముతున్నారే తప్ప ఇంకా కూడా ఇవి రూమర్లే, నాగార్జున గారు వచ్చారు చూడండి, చిచి తూచ్ అని ఎవరు అనట్లా. అంటే ఎంకరేజింగ్గా మాటలు లేవు అని ఒక వర్గం అంటున్నారు. ఇంకా బేసిక్గా మొత్తం చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంటే ఇంత చప్పచప్పగా సాగితే సినిమా ఇంకెంత చప్పచప్పగా ఉంటుందో అని చెప్పేసి జనాలు అంటున్నారు. ఆ ట్రైలర్ చూడగానే చాలా మందికి ఒక హోప్ వచ్చింది, ఈసారి అఖిల్ నిజంగానే బాక్స్ ఆఫీస్ కొల్లగొడతాడు అని. కాకపోతే ఇవి ఇంకా బూస్టప్ అవ్వాలి, ఈ ప్రీ రిలీజ్లు లేకపోతే మనం మాట్లాడే మాటలు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలి. కానీ యాజ్ ఎ క్రిటిక్గా చెప్తున్నా, ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఏమైనా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమైనా ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్. అవును, బీజిఎం ఎక్సలెంట్, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, ఎడిటింగ్ ఎక్సలెంట్, అన్నీ బాగున్నాయి. నాకు అట్లాంటి ట్రైలర్ చూసిన ఎవరైనా సరే ఏం చెప్తారంటే ఈ సినిమా నిజంగా చాలా పెద్ద హిట్ అవుతుందని మాట్లాడతారు తప్ప అది ఏమో ఏంటి ఇలా ఉందంటారు. అండ్ తర్వాత దీనికి కూడా ఇంకో వెర్షన్ ఉంది. లైగర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మేము చాలా మెచ్చుకున్నాం, చాలా బాగుంది, అబ్బాయి ఏం చేశాడు, ఆ కట్ ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, అసలు ఎర్రగదీశాడు. ఈసారి మొత్తం బాలీవుడ్ హాలీవుడ్ రికార్డులన్నీ ఈయనవే అని ఫిక్స్ అయిపోయాం. తీరా చూస్తే కట్ చేస్తే వాళ్ళు పెట్టిన దాంట్లో 10వ వంతు కూడా రాల. సో ఇప్పటికీ తేరుకోవట్లా. సరే ఇది అని అనిపించింది. అండ్ సుంకర గారు పాపం ఆయన ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, మహేష్ బాబుని లేకపోతే వేరే వాళ్ళని. యాక్చువల్గా ఈ విషయం కూడా మీరు మాట్లాడాలి. ప్రొడ్యూసర్ కాస్త బాధపడుతున్నారు, లేకపోతే ప్రొడ్యూసర్ కాస్త సాటిస్ఫై కావట్లేదని కూడా వార్తలు ఉన్నాయి. ఎందుకంటే నాగార్జున లాంటి సెలబ్రిటీ ఇంట్లో ఉన్నప్పుడు, కొడుకు సినిమా అయినప్పుడు ప్రమోషన్స్ చేస్తారు. అండ్ చైతు మాట్లాడాలి, అలానే అమలా గారు మాట్లాడితే సినిమా ఇంకొంచెం ఎసెట్ అవుతుంది. అది కాకుండా బయట వాళ్ళని తెచ్చుకుని ఆయన ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అండ్ ఇంకోటి పెద్ద బాధ ఉంది ఆయనకి. నువ్వు ఎందుకు బాధపడరంటే 40 కోట్లు అని చెప్పేసి నువ్వు ఆఫీస్లో కూర్చొని సంతకాలు పెట్టి అడ్వాన్స్ తీసుకొని సరే ఇంకొంచెం అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిన తర్వాత 80 కోట్లు చేస్తే ఏ ప్రొడ్యూసర్కి మాత్రం ఉండదు. ఎవరైనా అంతే కదా. మనమైనా సరే ఒకరిని నమ్మి, అదేంటిది ఒక 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 ఇంటీరియర్ డిజైనర్ నమ్మి ఇల్లు ఇస్తాం, వాడు ఏంటి బడ్జెట్ చెప్తాడు, సో ఇదంతా కలిపి 30 లక్షల్లో చేసేస్తా అంటాడు. పని మధ్యలో అయిన తర్వాత సరే ఇంకో 2 లక్షలు ఆ మెటీరియల్కి ఇంత అయింది, ఇప్పుడు రేట్లు పెరిగాయి, దీనికంటే అదైంది ఇదైంది అని చెప్పేసి దాన్ని 50 లక్షలు చేస్తే నీకు ఎట్లా ఉంటుంది? ఎవరికైనా కావాలి, వాడిని గంటలేము, ఆల్రెడీ ఆయన ఇచ్చేయలేము, వాడిది ఇట్లా ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటాం. ఇప్పుడు ఇది కూడా అలాగే జరుగుతుంది, ఇలా ఏజెంట్ సినిమా అంతా కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా హిట్ అవుతుందని యాజ్ ఒక ఆడియన్గా, ఒక క్రిటిక్గా నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ట్రైలర్ నిజంగా చాలా బాగుంది, పాటల మీద కూడా చాలా బాగుంది, హిప్ హాప్ తమిజం మ్యూజిక్ కూడా మంచిగా ఇచ్చాడు. నైస్, ఓవరాల్ గుడ్. నాకు దీంట్లో ఎక్కడ కూడా నెగిటివ్స్ కనపడలా. ఫ్యామిలీ నుండి కూడా ఇంకొంచెం మంచిగా సపోర్ట్ వచ్చి ఉండుంటే, రైట్, బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళే ముందుగానే అఖిల్ అంటే ఒకలాంటి ధైర్యం వచ్చి ఉండేది. ఇప్పుడు తండ్రే మెచ్చుకోవట్లేదు అనేసరికి ఎలా ఉంటుందో. ఆయన వచ్చిన ఆయన కూడా చాలా బాగుంది, వీళ్ళని చూసానని మాట్లాడకుండా నేను అసలు చూడలేదని చెప్పడం ఎందుకు? మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, చిన్నప్పుడు కూడా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టేవాడో తెలుసా హిహి అని చెప్పి ప్రాబ్లమ్సే చెప్తున్నాడే తప్పితే అమలని చాలా ఇబ్బంది పెట్టేవాడు అలా ఇలా ఏవేవో మాట్లాడాడు. సినిమా గురించి తప్ప ఇంకేమో చెప్పాడు. అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయింది ఓవరాల్గా ఈవెంట్ అంతా. అండ్ సేమ్ డే పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. వాళ్ళు ఎంత అందంగా చేశారు తెలుసా? అవును, ఐశ్వర్య వచ్చింది, త్రిష వచ్చింది, అందరూ మాట్లాడారు. వాళ్ళ సినిమాకి పాప అమ్ముడు పోవట్ల సినిమా, కానీ ఒక సక్సెస్ మీట్లా జరిగింది. అది ఆల్రెడీ రిలీజ్ అయిన ఈవెంట్, ఈ సక్సెస్ మీట్ ఎలా చేస్తారు అట్లా జరిగింది. ఇదేమో ఏదో సంతాప సభలా తూతు మంత్రం అంటూ లాగిచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.